So next chapter, activity based costing, chapter number 5. Right. So before going into this chapter, మనం దీన్ని అర్థం చేసుకోవడానికన్నా ముందు సో జనరల్ బ్యాక్గ్రౌండ్, సో మనం ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. సో ఒకసారి ఇది గుర్తు తెచ్చుకున్న తర్వాత ఈ చాప్టర్లకు వెళ్దాం. సో బేసికల్లీ మనం ఇప్పుడు దాకా నేర్చుకుందాన్ని ట్రెడిషనల్ సిస్టమ్ అంటాం. ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టమ్. సో దాన్ని అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ అని కూడా అంటాం. అయితే సో మనం బేసికల్ గా చేసింది ఏంటంటే, బిఫోర్ గోయింగ్ ఇంటూ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, కాస్ట్ ని క్లాసిఫై చేసాం మనం. వీటిలో డైరెక్ట్ ఏంటి, ఇండైరెక్ట్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ట్రై చేసాం. డైరెక్ట్ కాస్ట్ ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ ఏంటంటే, ఆల్ ఇండైరెక్ట్ కాస్ట్ ని మనం జనరల్ గా వీటిని మనం ప్రొడక్ట్ కి చార్జ్ చేయడానికి లేదా కస్టమర్ కి చార్జ్ చేయడానికి మనకు రెండు మెథడ్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ కాస్ట్ అనేది మనం డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇండైరెక్ట్ కాస్ట్ మాత్రమే సో అవి పీరియడ్ తర్వాత అవుతాయి తప్ప మనకి స్పెసిఫిక్ గా ప్రొడక్షన్ తో పాటు అవి ఖర్చులు కావు. రైట్. సో ఏవైతే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో వీటిని మనం ఓవర్ హెడ్స్ అని కూడా అంటాం. ఈ ఓవర్ హెడ్స్ ని ప్రొడక్ట్ కి చార్జ్ చేయడానికి మనకి రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒకటి అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్, రెండోది మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి యాక్టివిటీ based costing system. Under absorption costing system, all overheads are charged to the product based on charged to product or service based on so different methods మనం నేర్చుకున్నాం. హవర్స్ మెథడ్ అని, యూనిట్స్ మెథడ్ అని, పర్సంటేజ్ మెథడ్ అని. సో డిఫరెంట్ మెథడ్స్ మనం సో బేసిక్స్ లో నేర్చుకున్నాను. ఓవర్ హెడ్ చాప్టర్ లో నేర్చుకున్నాం. సో ఒక ఓవర్ హెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కస్టమర్ కి చార్జ్ చేయడం కోసం సో 3 మెథడ్స్ లో కస్టమర్ కి కాస్ట్ ని అబ్జార్బ్ చేస్తాం. రైట్. చార్జ్ చేస్తాం ఒక ప్రీ డిటర్మైన్ రేట్ ని బేస్ చేసుకుని. సో చార్జ్ చేయడానికి మిషన్ అవర్స్ ని బేస్ చేసుకోవచ్చు, యూనిట్స్ ని బేస్ చేసుకోవచ్చు, పర్సంటేజ్ మెథడ్ ని బేస్ చేసుకోవచ్చు, లైక్ పర్సంటేజ్ ఆన్ ప్రైమ్ కాస్ట్, పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ వేజెస్, పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ మెటీరియల్. సో డిఫరెంట్ మెథడ్స్ మనం చూస్తున్నాం. ఇది అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్. రైట్. అయితే ఇప్పుడు మనం నేర్చుకున్న సిస్టమ్ పేరు యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ సిస్టమ్. దీనిలో అండర్ దిస్ సిస్టమ్ కాస్ట్ ఆర్ చార్జ్డ్ టు products based on cost drivers. Right. ఇది ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి కొత్త పాయింట్. సరే, కస్టమర్ కి చార్జ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ ఓవర్ హెడ్స్ అన్నింటినీ తీసుకుంటాం. ఓవరాల్ ఓవర్ హెడ్స్ ఎంత, సో దానికి ఒక బేస్ తీసుకుంటే లైక్ ఇట్ కెన్ బి బేస్డ్ ఆన్ మిషన్ అవర్స్. ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే మిషన్ అవర్స్ అవ్వచ్చు, యూనిట్స్ అవ్వచ్చు, లేదా లేబర్ అవర్స్ అవ్వచ్చు. ఒక బేస్ తీసుకుని ఆ బేస్ ప్రకారం కస్టమర్ కి ఆ మొత్తం కాస్ట్ ని హవర్స్ తో డివైడ్ చేసి పెర్ హవర్ ఒక కస్టమర్ ఎవరైనా మన దగ్గరికి వస్తే పెర్ అవర్ లేదా పెర్ యూనిట్ లేదా పెర్ పర్సెంటేజ్ బేస్ లో కస్టమర్ కి మనం ఓవర్ హెడ్ ని చార్జ్ చేసేవాళ్ళం. దీన్ని మనం అంటాం ట్రెడిషనల్ సిస్టమ్ ఆర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ అనేవాళ్ళం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామన్నా ఇది మోడర్న్ సిస్టమ్. ఇప్పుడు కొత్తగా ఫాలో అవుతున్న సిస్టమ్. దీనిలో కాస్ట్ ని కస్టమర్ కి చార్జ్ చేయడం కోసం, అంటే ఓవర్ హెడ్ ని కస్టమర్ కి చార్జ్ చేయడం కోసం ఒక మెథడాలజీని కనిపెట్టాం నాన్న. ఆ మెథడాలజీ పేరే యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ సిస్టమ్. ఈ మెథడాలజీ దేని మీద బేస్ అయిందంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కాస్ట్ డ్రైవర్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కాస్ట్ డ్రైవర్. సో ఏంటి కాస్ట్ డ్రైవర్? సో కాస్ట్ డ్రైవర్ అనే సిస్టమ్ ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాం నాన్న. సో జాగ్రత్తగా అది చాప్టర్. సో వెళ్దాం నాన్న. ఫ్రంట్ స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ స్టార్ట్ విత్ ఏ డెఫినిషన్.
definition. ABC, activity based costing system. ABC is an accounting methodology ABC activity based costing is an accounting methodology that assigns costs to activities rather than products or services. సో మనం ఫస్ట్ దీనిలో చేయాల్సిన పని ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ సిస్టమ్ లో కాస్ట్ ని ప్రొడక్ట్ కి డైరెక్ట్ గా అసైన్ చేయడానికి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా హవర్స్ మెథడ్ ఇలా వాడేవాళ్ళం. అది అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో యాక్టివిటీస్ ఎక్కడెక్కడ కాస్ట్ ఇంకర్ అవుతున్న యాక్టివిటీస్ ఐడెంటిఫై చేసి ఆ యాక్టివిటీస్ కి కాస్ట్ అసైన్ చేసే విధానమే. ఏదైనా అల్టిమేట్ గా యాక్టివిటీస్ కస్టమర్ కే ఛార్జ్ అవుతాయి, రైట్ అన్న. యాక్టివిటీస్ ఐడెంటిఫై చేసి ఆ యాక్టివిటీస్ కి మన కాస్ట్ ని అసైన్ చేసే విధానాన్ని మనం అంటాం యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ సిస్టమ్ అని అంటాం, రైట్. సో కొన్ని టర్మ్స్ చెప్తాను, బేసిక్ టర్మ్స్. సో అర్థమవుతాయి. ఈ టర్మ్స్ అర్థమైన తర్వాత మనం డైరెక్ట్ గా సమ్లోకి వెళ్దాం కాన్సెప్ట్ నేర్చుకుని. ఫస్ట్ వన్ ఈజ్ యాక్టివిటీ. refers to any event that incurs cost. సో ఆర్గనైజేషన్ లో ఎక్కడైతే కాస్ట్ ఇంకర్ అవుతుందో సో దాన్ని మనం అంటాం యాక్టివిటీ అని అంటాం. మెటీరియల్ హ్యాండ్లింగ్ ఇస్ అన్ యాక్టివిటీ, లేబర్ మూవ్మెంట్ ఇస్ అన్ యాక్టివిటీ, లేబర్ ఇంకరెన్స్ దానిలో ఇండైరెక్ట్ ఉంటే యాక్టివిటీ, స్టోరేజ్ లో ఇండైరెక్ట్ ఉంటే యాక్టివిటీ. సో ఎక్కడైతే ఒక ఈవెంట్ జరుగుతుందో ఎనీ ఈవెంట్ దట్ ఇంకర్స్ కాస్ట్, అక్కడ ఖర్చు అవుతుందో దాన్ని మనం అంటాం యాక్టివిటీ అంటున్నాం. ఇట్ కెన్ బి ఎనీథింగ్, జనరల్లీ ఇట్ కెన్ బి ఎనీథింగ్. నెక్స్ట్ వన్ is కాస్ట్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అంటే దేనికోసం, దేనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను పెన్ ప్రొడ్యూస్ చేస్తాను అనుకో, పెన్ ఇస్ ఎ ప్రొడక్ట్, కాస్ట్ ఆబ్జెక్ట్. సో దేనికైతే నేను కాస్ట్ ని మెజర్ చేస్తానో సో ఆ ఐటమ్ ని మనం అంటాం కాస్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఇట్ ఈస్ an item for which cost measurement is required. సో దేనికి మనం కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నామో దాన్ని మనం అంటాం కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ప్రొడ్యూస్ చేయడం కాస్ట్ ఆబ్జెక్ట్. దీన్ని కాస్ట్ అసైన్ చేయడం కోసం మనం ఏం చేయాలన్నా యాక్టివిటీస్ ని ఐడెంటిఫై చేస్తాం, రైట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, థర్డ్ ఆబ్జెక్టివ్. సో థర్డ్ డెఫినిషన్, కాస్ట్ డ్రైవర్. Cost driver, it is a factor that causes a change in cost of an activity. సో మనం ఎక్కడైతే కాస్ట్ ఎంకర్ అవుతుందో దాన్ని మనం యాక్టివిటీ, ఎనీ ఈవెంట్ మనం యాక్టివిటీ అన్నాం కదా. సో ఎక్కడైతే మనం యాక్టివిటీ అన్నామో, ఏవైతే ఈవెంట్స్ ఏవైతే యాక్టివిటీస్ మనం ఐడెంటిఫై చేసామో ఆ యాక్టివిటీలో కాస్ట్ చేంజ్ అవడానికి గల రీజన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అనేది ఒక ఖర్చు, సెల్లింగ్ ఎక్స్పెండిచర్ ఖర్చు అనుకున్నాను. సెల్లింగ్ ఎక్స్పెండిచర్ ఖర్చు అవడానికి రీజన్స్ ఏంటి? యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది, లేదు దాని యొక్క అడ్వర్టైజ్మెంట్ చేయడానికి సో ఎన్నిసార్లు అడ్వర్టైజ్మెంట్ చేస్తాము ఇయర్ లో. సో ఏ డ్రైవర్ అని ఏది మన కాస్ట్ ని డ్రైవ్ చేస్తుందో, రైట్. చెప్పే పాయింట్ అదే, ఫ్యాక్టర్ కాజెస్ ఎ చేంజ్ ఇన్ కాస్ట్. So any factor, it can be any factor that causes a change in cost. So cost change అవడానికి ఉండే ప్రతి రీజన్ ని మనం అంటాం కాస్ట్ డ్రైవర్ అంటాం. సో మనం ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఈ కాన్సెప్ట్ లో మనం నేర్చుకునేది అదే. సో ఏ రీజన్స్ వల్ల కాస్ట్ చేంజ్ అవుతుంది యాక్టివిటీలో, ఆ రీజన్స్ అన్ని ఐడెంటిఫై చేయడానికి మనం కాస్ట్ డ్రైవర్స్ అని అంటున్నాం, రైట్. నెక్స్ట్ వన్. సో ఇంకొంచెం ఇన్ డీటెయిల్ గా మనం సమ్కి వెళ్ళినప్పుడు నీకు అర్థమవుతుందని ప్రాబ్లం ఏమీ లేదు. ఇవి బేసిక్ గా మనం నేర్చుకోవాల్సినటువంటి డెఫినేషన్స్ అన్న. ఒకటి యాక్టివిటీ అంటే ఒకటి కాస్ట్ ఆబ్జెక్ట్, రెండోది కాస్ట్ డ్రైవర్. సో వీటిని బేస్ చేసుకుని మనం కస్టమర్ కి కాస్ట్ ని చార్జ్ చేసే విధానాన్ని మనం అంటాం యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ సిస్టమ్ అని అంటాం. సో దీనిలో నెక్స్ట్ వన్ ఈస్ స్టెప్స్ ఇన్ ఏబిసి.
సో ఈ మెథడాలజీ అప్లై చేసేటప్పుడు మనకు కొన్ని స్టెప్స్, జనరల్ స్టెప్స్ చాలా ఈజీగా, దీని స్టెప్స్ అనకపోయినా మనం నేర్చుకోవచ్చు, పెద్ద విషయం కాదు. బట్ కానీ స్టెప్స్ అంటే ఒక సీక్వెన్స్ లో మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ చేయాల్సినటువంటి విషయం ఏంటన్నా, స్టెప్ నెంబర్ 1 ఈజ్ ఐడెంటిఫై ది డిఫరెంట్ యాక్టివిటీస్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్. సో మనం ఏ ఆర్గనైజేషన్ అయితే అక్కడ వర్క్ చేస్తున్నామో, కాస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నామో, సో ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏంటి, ఇందాక చెప్పుకున్నాం యాక్టివిటీని ఐడెంటిఫై ఫస్ట్ చేయాలి. ఏ యాక్టివిటీస్ ఉన్నాయి, కాస్ట్ ఎక్కడెక్కడ ఇంకర్ అవుతుందో మనం చూసుకోవాలంట. సో ఈ యాక్టివిటీ ఫస్ట్ ఎనీ ఈవెంట్ దట్ ఇంకర్స్ కాస్ట్, కాస్ట్ ఖర్చు అయ్యే ప్రతి ఈవెంట్ మనం ఏమంటాం యాక్టివిటీ అంటాం. అలాంటి యాక్టివిటీస్ ఆర్గనైజేషన్ లో ఏమున్నాయి, ఇండైరెక్ట్ థింగ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏదైనా అవ్వచ్చు, లైక్ పర్చేసింగ్ ఒక యాక్టివిటీ అయ్యొచ్చు, ప్రొడక్షన్ యాక్టివిటీ అయి ఉండొచ్చు, క్వాలిటీ కంట్రోల్ అయి ఉండొచ్చు, మన మెటీరియల్ ని స్టోరేజ్ దగ్గర అయి ఉండొచ్చు, రైట్, మెయింటెనెన్స్ అయి ఉండొచ్చు, సో లేబర్ దగ్గర అయి ఉండొచ్చు. సో ఎక్కడైతే యాక్టివిటీస్ దగ్గర ఖర్చు అవుతుందో ఇండైరెక్ట్ ఓవర్ హెడ్, సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ కాస్ట్, ఆ యాక్టివిటీస్ అన్ని ఐడెంటిఫై చేయడం స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, relate the overheads to the activities. సో ఏ యాక్టివిటీకి సంబంధించి ఎంతెంత ఓవర్ హెడ్ అయింది. నేను ఏదో మెటీరియల్ అని ఒక యాక్టివిటీ చెప్పాను, మెటీరియల్ హ్యాండ్లింగ్ లేదా మెటీరియల్ పర్చేజ్ లేదా క్వాలిటీ కంట్రోల్ లేదా ఇన్స్పెక్షన్, సంథింగ్ ఒక యాక్టివిటీ చెప్పాను ఆర్గనైజేషన్ లో, ఆ యాక్టివిటీ దగ్గర అయినా ఖర్చు ఎంత. రిలేట్ ది ఓవర్ హెడ్ టు ది యాక్టివిటీ. ఫస్ట్ యాక్టివిటీ ఐడెంటిఫై చేయాలి, అక్కడైనా ఓవర్ హెడ్ ఐడెంటిఫై చేయాలి. సో ఎందుకంటే ఎక్కడైనా ఆర్గనైజేషన్ లో ప్రతి ఖర్చుకి ఒక యాక్టివిటీ వల్లే, ఒక యాక్టివిటీతోనే ఆ ఖర్చు అనేది జరుగుతున్నారు. ఆ ఖర్చు జరిగిన యాక్టివిటీ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. మెజారిటీ ఆఫ్ ది యాక్టివిటీస్, ఎక్కువ రీజన్స్ ఏంటో మనం ఈజీగా ఐడెంటిఫై చేయడమే యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ సిస్టమ్. రైట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, థర్డ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే డిటర్మైన్ ది కాస్ట్ డ్రైవర్స్. మనం యాక్టివిటీ చూసాం, ఓవర్ ఎంత ఖర్చు ఎంతో చూసాం నాన్న. ఈ యాక్టివిటీ నన్ను జాగ్రత్త, ఈ యాక్టివిటీ లో ఉన్నటువంటి ఖర్చు, నేను యాక్టివిటీకి అయ్యేటువంటి ఖర్చు ఏ రీజన్ వల్ల మారుతుంది. మెటీరియల్ హ్యాండ్లింగ్ అని ఒక ఎక్స్పెండిచర్, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అయిందన్న, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎందువల్ల మారుతుంది. లేదు స్టోరేజ్ అన్నాను, ఎందువల్ల మారుతుంది. ఇన్స్పెక్షన్ అంటాను, ఎన్నిసార్లు ఇన్స్పెక్షన్ చేయడం వల్ల ఖర్చు మారుతుంది. సో ఎక్కువసార్లు ఇన్స్పెక్షన్ చేస్తే ఖర్చు పెరుగుతుంది, తక్కువసార్లు ఇన్స్పెక్షన్ చేస్తే ఖర్చు తగ్గుతుంది. సో ఏ రీజన్ వల్ల ఏ ఫ్యాక్టర్ నా కాస్ట్ ని చేంజ్ చేస్తుందో, మారుస్తుందో, ఎఫెక్ట్ చేస్తుందో, సో దాన్ని మనం అంటాం కాస్ట్ డ్రైవర్ అంటే. కాల్ డెఫినేషన్ నేర్చుకున్నాం, ఫ్యాక్టర్ కాజ్ చేంజ్ ఇన్ కాస్ట్. నా కాస్ట్ చేంజ్ అవడానికి ఉంటే ఫ్యాక్టర్, కాజ్, రీజన్ మనం అంటాం డ్రైవర్ అంటాం. ఆ డ్రైవర్ ని ఐడెంటిఫై చేయాలి. నువ్వు కనిపెట్టిన ప్రతి యాక్టివిటీకి డ్రైవర్ ఉంటుంది, ప్రతి యాక్టివిటీకి డ్రైవర్ ని ఐడెంటిఫై చేసి ఓవర్ హెడ్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, స్టెప్ నెంబర్ 4, calculate cost driver rate for each activity. సో ప్రతి యాక్టివిటీకి ఆ డ్రైవర్ రేట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్రతి యాక్టివిటీలోనే ఓవర్ హెడ్ ఖర్చు అవుతుంది కదా. సో ప్రతి యాక్టివిటీలో అయినటువంటి ఓవర్ హెడ్ ఖర్చు, సో దానికి సంబంధించిన డ్రైవర్ ని రిలేట్ చేసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇన్స్పెక్షన్ మొత్తానికి కలిపి 1,00,000 రూపాయలు ఖర్చు అయింది అనుకున్నా. సో నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అనేది ఒక డ్రైవర్ అయి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మనం ఏం చేయాలి, సో ఒకసారి ఇన్స్పెక్షన్ కి ఎంత ఖర్చు అవుతుందని ఐడెంటిఫై చేయాలి. సో కస్టమర్ కోసం ఒకసారి ఇన్స్పెక్షన్ చేసామా, 10 సార్లు ఇన్స్పెక్షన్ చేసామా చూసి ఎగ్జాక్ట్ గా కాస్ట్ ఏం చేయొచ్చు, అలొకేట్ చేయొచ్చు. మన ట్రెడిషనల్ సిస్టమ్ లో ఎగ్జాక్ట్ కాస్ట్ అలొకేషన్ చేయమని అండర్ అబ్జర్వేషన్ ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంటుందని. ఒక కస్టమర్ కి ఎక్కువ వెళ్ళిపోయి ఉండొచ్చు, ఒక కస్టమర్ తక్కువ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందని అండర్ ది ట్రెడిషనల్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ లో ఏ కస్టమర్ కోసం ఎంత కష్టపడితే ఎంత ఖర్చు అయితే అది ఎగ్జాక్ట్ గా కస్టమర్ కి అసైన్ చేయడం కోసం, కాస్ట్ లో ఎక్కువ వేరియేషన్స్ లేకుండా ఉండడం కోసం మనం ఫాలో అయ్యే పాలసీయే ప్రొసీజరే యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. రైట్. సో స్టెప్ ఏంటి జాగ్రత్తగా అర్థం చేయాలన్నా, ఫస్ట్ యాక్టివిటీస్ ఐడెంటిఫై చేయాలి, ఓవర్ హెడ్ రిలేటెడ్ టు యాక్టివిటీస్ ఏంటి ఐడెంటిఫై చేయాలి, ఓవర్ హెడ్ ని డ్రైవ్ చేసి యాక్టివిటీని డ్రైవ్ చేసి డ్రైవర్ ఏంటో చూడాలి, ఆ డ్రైవర్ కి సంబంధించి రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేసాను సింపుల్ గా, సో టోటల్ కాస్ట్ ఆఫ్ యాక్టివిటీ, మరి టీసీ అంటే టోటల్ కాస్ట్ ఆఫ్ యాక్టివిటీ బై కాస్ట్ డ్రైవర్. ఆ యాక్టివిటీ సంబంధించిన కాస్ట్ డ్రైవర్ తో డివైడ్ చేసాం అనుకున్నా, రేట్ పర్ కాస్ట్ డ్రైవర్ అనేది నేను తెలుసుకున్నాను. ఒక 1,00,000 రూపీస్ ఇన్స్పెక్షన్ కాస్ట్ అయిందన్నా, నేను ఒక 100 టైమ్స్ ఇన్స్పెక్షన్ చేశాను. సో 1,00,000 by 100 will give 100 rupees per inspection. సో ఇలా మనం, సో 1,000 rupees per inspection. సో క్యాలిక్యులేషన్ అనేది మనం
చేయొచ్చు. సో దీన్ని మనం అంటాం కాస్ట్ డ్రైవర్ అని అంటాం, రైట్? కాస్ట్ డ్రైవర్ రేట్ అని అంటాం. సో దీన్ని బేస్ చేసుకుని 4 స్టెప్ ప్రాసెస్ ద్వారా మనం యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ సిస్టమ్ లో కాస్ట్ ని అసైన్ చేయడం కోసం మనం ఉపయోగించేటువంటి మెథడాలజీ, రైట్? సో ఇది అర్థం అవడం కోసం ఈ కాన్సెప్ట్ చాలా ఈజీ థింగ్ అన్న, పెద్ద విషయం కాదు. అయితే కొంచెం నెంబర్స్ అనేవి కొంచెం టఫ్ గా ఉంటాయన్న, జాగ్రత్తగా లెంతీగా ఉంటాయి క్వశ్చన్స్. కానీ కాన్సెప్చువల్ గా మాట్లాడుకుంటే ఈ 4 స్టెప్స్ లో మొత్తం క్వశ్చన్ అంతా ఉంటుంది. క్వశ్చన్ లెంతీగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్ ని అబ్జర్వ్ చేయగలిగితే సమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ ఈ టాపిక్ లో, రైట్? సో అందరూ కూడా జాగ్రత్తగా, నేను క్వశ్చన్ చదువుతాను, ఫస్ట్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దానన్నా. 2 మెథడాలజీ, లైక్ ట్రెడిషనల్ సిస్టమ్ లో ఏమవుతుంది, ఈ సిస్టమ్ లో ఏమవుతుంది, డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి అన్ని విషయాల మీద ఒక క్లారిటీ వస్తుంది. సో మనం దాని గురించి అబ్జర్వ్ చేస్తూ ఒక క్వశ్చన్ చేద్దాం అందరం కూడా. క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 3 నేను. అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 3 తీసుకోండి, ఇలిస్ట్రేషన్ నెంబర్ 3. సో ఫస్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 సాల్వ్ చేద్దాం. రైట్, నేను ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 చదువుతున్నాను, అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి క్వశ్చన్ మీద. ఇలిస్ట్రేషన్ నెంబర్ 3. ABC Limited manufactures 2 types of machinery equipment Y and Z. 2 types of equipment ni manufacture చేస్తున్నాను and applies or absorbs overheads on the basis of direct labor hours. So what follow the methodology traditional system that is called direct labor hours. సింపుల్ మెథడాలజీ ద్వారా ఓవర్ హెడ్ బై హవర్స్ అని వేస్తాం, పర్ అవర్ రేట్ కనుక్కుంటాం, ఆ రేట్ తీసుకెళ్లి కస్టమర్ కి చార్జ్ చేస్తాం కదా. ఇది ఒక ప్రొసీజర్. మనం ఓల్డ్ సిస్టమా ట్రెడిషనల్ సిస్టమ్ అని అంటున్నాం. The budgeted overheads and the direct labor hours for the month of December are 12,42,500 and 20,000 hours respectively. సో మన ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ఈ 12,42,500 ఓవర్ హెడ్ ని ఎక్స్పెక్టెడ్ ఓవర్ హెడ్, బడ్జెటెడ్ ఓవర్ హెడ్ డివైడ్ బై బడ్జెట్ అవర్స్ 20,000 వేస్తే కనుక 62.125 per hour మనం కస్టమర్ కి ఛార్జ్ చేస్తామండి. అంటే ఒక కస్టమర్ కోసం ఒక 1 hour మనం స్పెండ్ చేస్తే 62.125 స్పెండ్ చేస్తామన్న రికార్డ్ చేసుకుంటాం, అబ్జర్వ్ చేస్తాం. దీన్ని మనం అంటాం అబ్జర్వేషన్ సిస్టమ్ అంటాం. అబ్జర్వేషన్ సిస్టమ్ నీకు ఆల్రెడీ ఐడియా ఉంది, రైట్? నెక్స్ట్, ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కంపెనీస్ ప్రొడక్ట్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో కంపెనీ ప్రొడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నాను. సో కంపెనీ 2 ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కదా, డేటా ఇచ్చాను. కంపెనీలో ప్రొడక్ట్ వై, ఎక్విప్మెంట్ వై అండ్ ఎక్విప్మెంట్ జెడ్. బడ్జెటెడ్ ప్రొడక్షన్ వాల్యూమ్ 2,500 units, 3,125 units. Direct material cost 300 per unit, 450 per unit. Direct labor cost y 3 hours 150 per hour అన్నాను, 450 rupees అంటే. అలాగే జెడ్ కి వచ్చి నన్ను ఎక్స్ కాదు, ఇది జెడ్ నాను. సో జెడ్ కి వచ్చి 4 hours at the rate of 150 per hour 600 rupees ఖర్చు పెడతాను. ఇది లేబర్ కాస్ట్ ఎలా ఖర్చు పెడతానో డేటా, మెటీరియల్ లేబర్ 2 డేటా ఇచ్చాను. సో మనం యాక్చువల్ గా మాట్లాడాల్సిన మెటీరియల్ లేబర్ గురించి కాదు, మనం ఇక్కడ మాట్లాడుతున్న దేని గురించి, ఓవర్ హెడ్ గురించి. చూద్దాం ఓవర్ హెడ్ గురించి ఏం చెప్తాను. నెక్స్ట్, ABC Limited's overheads of 12,42,500 can be identified with 3 major activities. నేను ఇందాక చెప్పాను కదా. సో ఏబిసి సిస్టమ్ అప్లై చేయాలంటే ఫస్ట్ స్టెప్ యాక్టివిటీస్ ఏం చేయాలి, ఐడెంటిఫై చేయాలన్న. సో 12,42,500 ఏదైతే ఖర్చు అయిందో ఓవర్ హెడ్, ఇది 3 మేజర్ యాక్టివిటీస్ వల్ల జరిగిందండి. ఒకటి ఆర్డర్ ప్రాసెసింగ్. మన ఓవర్ హెడ్ కాస్ట్ లో ఫస్ట్ ఏంటి, ఆర్డర్ ప్రాసెసింగ్. ఒక ఆర్డర్ ని ప్రాసెస్ చేయడానికి ఆయన ఖర్చు గురించి మాట్లాడుతున్నాను. ఆర్డర్స్ అన్నిటిని ప్రాసెస్ చేయడానికి వాడికి ఆయన ఖర్చు 2,10,000 అవుతున్నాను. అలాగే మిషన్ ప్రాసెసింగ్, మిషనింగ్ యాక్టివిటీస్ కోసం ఆయన ఖర్చు 8,00,000 అవుతున్నాను.
లైక్ ప్రొడక్ట్ ఇన్స్పెక్షన్, వచ్చిన ప్రొడక్ట్స్ ఇన్స్పెక్ట్ చేయడానికి ఆయన ఖర్చు 1,57,500. ఈ మూడు కలుపుకుంటే ఫస్ట్ చెక్ చేసుకోవాలని వాడు చెప్పిన అమౌంట్ సరిపోతుందా లేదా. సో 2,10,000 ప్లస్ 8,75,000 ప్లస్ 1,57,500. ద టోటల్ ఇస్ 12,42,500. సో వాడు చెప్తున్నటువంటి 12,42,500 ఓవర్ హెడ్ మూడు యాక్టివిటీస్ లో వాడు తీశాడు. దీస్ యాక్టివిటీస్ ఆర్ డ్రివెన్ బై. సో డ్రివెన్ అంటే ఆ మూడు యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఏదో ఒక కాస్ట్ మారడానికి ఉన్న రీజన్ ఉంటుంది. ఆ రీజన్ కాస్ట్ డ్రైవర్ అంటాం. ఆ రీజన్ ఏంటంట, డ్రివెన్ బై ది నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్రాసెసింగ్. ఆర్డర్ ప్రాసెసింగ్ కి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, రైట్. మిషన్ ప్రాసెసింగ్ కి మిషన్ అవర్స్ వర్క్డ్, అండ్ ఇన్స్పెక్షన్ కి ఇన్స్పెక్షన్ అవర్స్ రెస్పెక్టివ్. సో ప్రతి దానికి ఒకటి ఉందని. నా దగ్గరికి వచ్చిన ప్రతి కస్టమర్ కి అన్ని ఎగ్జాక్ట్ కావాలని రూల్ ఏమీ లేదు, రైట్ నా. సో ఇంతకు ముందు సిస్టమ్ ప్రకారం 62.125 నా దగ్గరికి వచ్చిన కస్టమర్ కి ఎగ్జాక్ట్ చార్జ్ చేసేవన్నా. దానివల్ల కస్టమర్ కి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఒకరికి మిషన్ అవర్స్ ఎక్కువ ఉండొచ్చు రిక్వైర్మెంట్, ఒకరికి ఆర్డరింగ్ ప్రాసెసింగ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి ఇన్స్పెక్షన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండొచ్చు. సో మనం అప్పుడు ఒక కస్టమర్ కి ఎక్కువ, ఒక కస్టమర్ తక్కువ మనం చార్జ్ చేయాల్సింది అందరికీ ఒకటే ప్రొసీజర్ లో చార్జ్ చేస్తాం అండర్ ద ట్రెడిషనల్ సిస్టమ్. దాన్ని ఇప్పుడు మార్చుకున్నాను అండర్ ది యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ సిస్టమ్, రైట్. నెక్స్ట్ దీస్ యాక్టివిటీస్ యాజ్ ఫాలోస్ అన్నాను. సో వై కి జెడ్ కి ఆర్డర్స్ ఎన్ని ప్రాసెస్ చేస్తాం. వై కోసం ఏమో 350 ఆర్డర్స్, జెడ్ కోసం ఏమో 250 ఆర్డర్స్ అన్నాను. అలాగే మిషన్ అవర్స్ కూడా 23,000, 27,000 అన్న. అలాగే ఇన్స్పెక్షన్ అవర్స్ కూడా 4,000 అండ్ 11,000 ఇలా ఇచ్చాను. రిక్వైర్డ్. ఇది క్వశ్చన్ లో ఇచ్చిన డేటా నన్ను. సో డేటా అంతా ఒకసారి అందరూ చదవండి. ఎవరికైనా క్వశ్చన్ లో డేటా డౌట్ ఉంటే అడగండి నన్ను. రైట్. సో ఇప్పుడు రిక్వైర్డ్ అడుగుతున్నాడు. పాయింట్ నెంబర్ 1 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని, క్వశ్చన్ అర్థం చేసుకోవాలని అందరూ కూడా. Assume use of direct labor hours. Assuming the use of direct labor hours to absorb or apply overhead to the production. So under traditional system now, compute the unit manufacturing cost of the equipment Y and equipment Z if the budgeted manufacturing volume is attained. So ఏదైతే వాల్యూమ్ అనుకున్నాడో ఆ వాల్యూమ్ క్వాంటిటీ అచీవ్ అయ్యాడు అంటున్నాను. అంటే లైక్ 2,500 ఏమో Y, 3,105 యూనిట్స్ ఏమో Z అచీవ్ అయ్యాడు. ఆ యూనిట్స్ అచీవ్ అవడం కోసం వాడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాస్ట్ అడుగుతున్నాడు. యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆఫ్ వై అండ్ జెడ్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇఫ్ ద బడ్జెటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూమ్ ఈజ్ అటైన్డ్. ఇది ఫస్ట్ క్వశ్చన్, రైట్. సో దీన్ని జనరల్ గా ఆలోచించాను. ఎవరిని అడుగుతాను అంటే కౌశిక్. నా వాయిస్ వినబడుతుందా కౌశిక్? నో ప్రాబ్లం. నిర్మల్. నిర్మల్ నువ్వు చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనల్ని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని అడుగుతున్నాడు కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఏమేం కాస్ట్లు? మెటీరియల్ కాస్ట్, ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ లో లేబర్ కాస్ట్, రైట్. ఎక్స్పెన్స్ అంటే ఇప్పుడు వాడు చెప్తున్నటువంటి ఓవర్ హెడ్. ఈ క్వశ్చన్ లో ఉన్నాయి 3 విషయాలు: మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్. సో మెటీరియల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వై, ఎక్విప్మెంట్ వై అని చెప్పాడు పర్ యూనిట్ 300 చెప్పాను నేను, ఓకేనా. అలాగే లేబర్ కాస్ట్ పర్ యూనిట్ అని చెప్పాడు. వై కి 150 ఫర్ 3 hours, 150 per hour, 3 hours. అదంతా కూడా ఒక యూనిట్ కే కదా. అంటే అంతా 450 కదా. అంటే పర్ యూనిట్ కి 300 ఏమో మెటీరియల్ కాస్ట్, 450 ఏమో లేబర్ కాస్ట్ కదా. ఓవర్ హెడ్ కాస్ట్ ఓల్డ్ సిస్టమ్ ప్రకారం చేస్తే ఎంత చార్జ్ చేస్తాం పర్ అవర్? పర్ అవర్ 12,42,500 డివిజన్ 20,000 అవర్స్. ఇందాక నేర్చుకున్నాం కదా. పర్ అవర్ ఎంత అనుకున్నాం? 62.125 కదా. ఇంటూ ఒక యూనిట్ కి ఎన్ని అవర్స్ వాడుతున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వై కి? 3 hours. ఇంటూ 3 అంటే మనం ఒక యూనిట్ కి ఎంత ఓవర్ హెడ్ ని చార్జ్ చేస్తాం? ఒక యూనిట్ కి 186.377.
ప్లస్ మెటీరియల్ ఎంత అనుకున్నాం 300. ప్లస్ లేబర్ ఎంత అనుకున్నాం 450. సో టోటల్ పర్ యూనిట్ కాస్ట్ ఎంత 936.37. ఇది ఓల్డ్ సిస్టమ్ నాన్న. ఇప్పుడు నువ్వు చెప్పినంత కూడా ఏ సిస్టమ్ Old system. మనం అడుగుతున్న క్వశ్చన్ అదే. Using the assume the use of direct labor hours to absorb or apply the order to the production, compute the unit manufacturing cost of the equipment Y and Z if the budgeted manufacturing volume is attained. Same quantity attain అవుతున్నప్పుడు per unit cost ఎంత అని అడుగుతున్నాను అన్న. ఓకేనా? Yes, సో sir. క్వాంటిటీ అంతా సేమ్ కాబట్టి మన per unit cost ఇదేనా కదా? Yes, sir. రైట్. ఈ సమ్ ని ఫస్ట్ పాయింట్ ని సాల్వ్ చేద్దాం. సో మ్యూట్ చేసి ఫస్ట్ పాయింట్ సాల్వ్ చేయడానికి తర్వాత సెకండ్ పాయింట్ గురించి ఆలోచిద్దాం. పాయింట్ నెంబర్ 1 మా అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఏం చెప్తున్నాను. సో నేను పాయింట్ టు పాయింట్ వెళ్తాను. ఫస్ట్ క్వశ్చన్ కదా నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మీరు ఎలా కావాలంటే అలా చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం అడుగుతున్నాడు క్యాలిక్యులేషన్ ఆఫ్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పర్టికులర్స్ టూ ఎక్విప్మెంట్స్ Y and Z. ఎక్విప్మెంట్ Y, ఎక్విప్మెంట్ Z రెండింటికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అడుగుతున్నాం. సో దీనిలో మనకి ఇచ్చిన డైరెక్ట్ మెటీరియల్. సో డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ పెర్ యూనిట్ మనం అడుగుతున్నాం. యూనిట్ అంటే పెర్ యూనిట్ కాస్ట్. ఓకేనా? సో మెటీరియల్ డైరెక్ట్ మెటీరియల్ ఫర్ Y is 300 rupees per unit. సో Z is 450 per unit. అలాగే డైరెక్ట్ లేబర్ కాస్ట్ వచ్చి 450 rupees per unit నన్ను. సో ఎలా అంటే కనుక ఇక్కడ క్యాలిక్యులేషన్ వాడే ఇచ్చాడు. సో ఇక్కడ నేను రాస్తాను ఇంటర్నల్ గా 3 hours into 150 per hour. ఇక్కడికి వచ్చేటప్పటికి 4 hours into 150 per hour నన్ను. ఇక్కడికి వచ్చేటప్పటికి 600 లేబర్. అలాగే ఓవర్ హెడ్ కాస్ట్ ని పర్ యూనిట్ కి మనం అసైన్ చేయాలని. అయితే ఓవర్ హెడ్ కాస్ట్ ని అసైన్ చేయడం కోసం మనం జాగ్రత్తగా కావాల్సింది ఓవర్ హెడ్ రేట్ తెలియాలని. అయితే ఇక్కడ లేబర్ రేట్ 150 అని. ఓవర్ హెడ్ రేట్ సేమ్ కాదు కదా, హవర్స్ సేమ్. ఒక యూనిట్ 3 hours రైట్. ఇక్కడ ఒక యూనిట్ 4 hours కానీ హవర్లీ రేట్ ఎంత. సో ఓవర్ హెడ్ రేట్ తెలుసుకోవడం కోసం ఒక వర్కింగ్ నోట్ తయారు చేయొచ్చునా. సో వర్కింగ్ నోట్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓవర్ హెడ్ రేట్. దీన్ని మనం అంటాం ప్రీ డిటర్మైన్డ్ రేట్ అంటాం ఓవర్ హెడ్ రేట్. సో ఎలా ఫైండ్ చేస్తాం దీన్ని? బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్, బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ బై లేదా బడ్జెటెడ్ ఓవర్ హెడ్ బై బడ్జెటెడ్ హవర్స్. హవర్స్ బేస్ కాబట్టి రైట్. సో బడ్జెటెడ్ ఓవర్ హెడ్ 12,42,500 బై బడ్జెటెడ్ హవర్స్ వచ్చి 20,000 హవర్స్. ఇది ఓల్డ్ సిస్టమ్ లో మనం కస్టమర్ ఆ ప్రోడక్ట్ కి చార్జ్ చేసిన విధానం గుర్తుంటే కనుక అందరికీ ఇది. సో ఓల్డ్ సిస్టమ్ మనం ఎలాగగా నేర్చుకున్నాం. సో ప్రీ డిటర్మైన్ రేట్ కనుక్కొని కస్టమర్ కి చార్జ్ చేస్తాను, ప్రోడక్ట్ కి చార్జ్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రోడక్ట్ అంటే Y and Z is the products. 12,42,500 by 20,000. 20,000 that equals to 62.125. 62.125. సో దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయొచ్చు. 62.125 into 3. 186.375 is a cost per unit of equipment Y of overhead. Right. In the same way ఇక్కడ కూడా 62.125 into 4 hours that equals to 248.5. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చాను. సో టోటల్ కాస్ట్ పర్ యూనిట్ 300 plus 450 plus 186.375. సో దట్ ఈక్వల్స్ టు 936.375 ఫర్ ఎక్విప్మెంట్ Y. అలాగే నెక్స్ట్ 450 plus 600 plus 248.5. సో దట్ ఈక్వల్స్ టు 1298.5. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఓవర్. ఎనీ డౌట్స్ అడగచ్చు అందరూ కూడా, ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. మా ఆక్సిజన్ క్లియర్ కదా ఈ పాయింట్ ట్రెడిషనల్ సిస్టమ్ అంతా? Yes, sir. రైట్ అండి. సో ఇప్పుడు అందరూ కాన్సన్ట్రేట్ చేయాల్సిందా? ఇప్పుడు మనం చదివినటువంటి థియరీ బేస్డ్ క్వశ్చన్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. సో అదేంటి అనేది చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 చదువుదాం. అస్యూమింగ్ యూజ్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. ఈసారి యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ సిస్టమ్ లో వాడమన్నాడు. కంప్యూట్ ది సేమ్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సేమ్ నా అంతా మళ్ళీ ఇదే టేబుల్ నా. సో నాకు ఇదే టేబుల్ కావాలి. అయితే ఈ టేబుల్లో ఈసారి సిస్టమ్ Y కానీ Z కానీ సో మనం కనుక్కోమంటున్న సిస్టమ్ లోన క్యాలిక్యులేషన్ ఆఫ్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండర్ ABC సిస్టమ్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో ఎంత? సో ఏ సిస్టమ్ లో అయినా మెటీరియల్ సేమ్ కదా, 300 450. లేబర్ సేమ్ నా 450 and 600. ద క్వశ్చన్ మార్క్ ఈజ్ వాట్ అబౌట్ ఓవర్ హెడ్. ఇది ఎంత అని కనిపెట్టడమే కానీ ABC సిస్టమ్ లో మనం ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి విషయం నా.
ఓకేనా? సో ఇది కనిపెడితే నేను టోటల్ వేస్తే కనుక ఆటోమేటిక్ గా పార్ట్ 2 ఆఫ్ ది క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ద ఓవర్ హెడ్ ఫర్ వై, వాట్ ఇస్ ద ఓవర్ హెడ్ ఫర్ జెడ్? అంటే ఈ ఓవర్ హెడ్ ని అనాలిసిస్ చేసి వై కి ఎగ్జాక్ట్ కాస్ట్ ఇక్కడ వేసాం 186 చేస్తాం నన్ను పర్ యూనిట్ కి. సో అలా కాకుండా ఇక్కడ ఎగ్జాక్ట్ గా వేరే ఇంకేమైనా మెథడాలజీ ఉంటే కనుక అంటే యూజింగ్ ఏబిసి సో చేయగలిగితే కనుక దాన్ని మనం అంటాం కాస్ట్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఏబిసి అని అంటున్నాం. సో వాడేమన్నాడు, equipment wise if the budgeted manufacturing volume is attained. సేమ్ పాయింట్ మనం అటైన్ చేసాం అనుకుంటే ఇప్పుడు చెప్పండి క్వశ్చన్ కి ఎలాగా అడుగుతాను. ఇందాక నేను చెప్పాను ఏబిసి కాస్టింగ్ సిస్టమ్ లో మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటన్నా 4 స్టెప్ ప్రాసెస్. మనం దాన్ని మాట్లాడుతున్నాం. థియరిటికల్ పాయింట్స్, ఐడెంటిఫై ది యాక్టివిటీస్. నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. వాట్ ఆర్ ది యాక్టివిటీస్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్? 3 యాక్టివిటీస్: ఆర్డర్ ప్రాసెస్డ్, మెషిన్ అవర్స్ వర్క్డ్, ఇన్స్పెక్షన్ అవర్స్. 3 యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకేనా? సో ఆర్డర్ ప్రాసెసింగ్, మిషన్ ప్రాసెసింగ్, ప్రొడక్ట్ ఇన్స్పెక్షన్. సో 3 యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ 3 యాక్టివిటీస్ కి నేను ఫస్ట్ ఐడెంటిఫై చేసుకున్నాం. నెక్స్ట్ రిలేట్ ది ఓవర్ హెడ్ టు ది యాక్టివిటీస్. సో ఏ యాక్టివిటీకి ఓవర్ హెడ్ ఎంత అది కూడా వాడు ఇచ్చాను. 2,10,000, 8,75,000. ప్రొడక్ట్ ఇన్స్పెక్షన్ ఇస్ 1,57,500 అమౌంట్స్ కూడా ఇచ్చాను. మా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? రైట్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. థర్డ్ స్టెప్ డిటర్మైన్ ది కాస్ట్ డ్రైవర్. సో కాస్ట్ డ్రైవర్స్ కూడా చెప్పాను. ఆర్డర్ ప్రాసెసింగ్ ఏమో ఆర్డర్స్ ప్రాసెస్డ్, మిషన్ ప్రాసెసింగ్ ఏమో మిషన్ అవర్స్ వర్క్డ్, ఇన్స్పెక్షన్ ఏమో ఇన్స్పెక్షన్ అవర్స్. 3 డిఫరెంట్ డ్రైవర్స్ కూడా ఉన్నాయి నాకు ఇచ్చినప్పుడు. 4th స్టెప్ కాస్ట్ డ్రైవర్ రేట్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసి అప్పుడు మనం లాస్ట్ స్టెప్ ఏం చేయాలన్నా అసైన్ చేయాలి. అసైన్ ది కాస్ట్. సో అప్పుడు అసైన్ చేయాలన్న కాస్ట్. స్టెప్ నెంబర్ 5 ఇస్ అసైన్మెంట్ ఆఫ్ కాస్ట్. ఫైనల్ కాస్ట్ ని అసైన్ చేయాలి కదా. సో రేట్ ద్వారా మనం అసైన్ చేయాలి. సో ఈ స్టెప్స్ అన్నిటిని మనం కనుక్కోవాలన్నా ఈ స్టెప్స్ అన్ని ఇక్కడ మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇవి నేను ఇక్కడ రాస్తాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో నేను అన్న స్టెప్స్ ప్రకారం రాస్తాను. ఫస్ట్ యాక్టివిటీస్ ఏంటి? సో బ్యాక్ టు గో ఆన్ దిస్ న్యూ పేజ్. సో వర్కింగ్ నోట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఏం చేస్తాను యాక్టివిటీస్. సో 3 యాక్టివిటీస్. ఫస్ట్ యాక్టివిటీ ఇస్ దిస్ క్వశ్చన్, ఆర్డర్ ప్రాసెసింగ్. యాక్టివిటీస్ ఐడెంటిఫై చేయాలి. సెకండ్ యాక్టివిటీ ఇస్ మిషన్ ప్రాసెసింగ్. థర్డ్ యాక్టివిటీ ఇస్ ఇన్స్పెక్షన్. రైట్. సో తర్వాత దీనికి సంబంధించినటువంటి డ్రైవర్ ని ఐడెంటిఫై చేయాలి. సో ఓవర్ హెడ్ ని రిలేట్ చేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వచ్చి 2,10,000 ఇస్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్. ఇక్కడ సంబంధించినటువంటి ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వచ్చి 8,75,000. ఇక్కడ సంబంధించినటువంటి ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వచ్చి 1,57,500. సో అది చెప్తున్న పాయింట్ ఏంటి? సో ముందు ఓవర్ హెడ్ యాక్టివిటీస్ ని చూడండి. యాక్టివిటీ యొక్క ఓవర్ హెడ్ అమౌంట్ అన్న యాక్టివిటీస్ ఏంటో ఐడెంటిఫై చేయండి. తర్వాత దానికి సంబంధించిన ఓవర్ హెడ్ ని రిలేట్ చేయండి. దాని తర్వాత డ్రైవర్ ని ఐడెంటిఫై చేయండి. సో డ్రైవర్, సో దీనికి సంబంధించిన డ్రైవర్స్ ఏంటి? ఆర్డర్స్ ప్రాసెస్డ్. ఆర్డర్స్ ప్రాసెస్. దీనికి సంబంధించిన డ్రైవర్ ఏంటి? మిషన్ హవర్స్ వర్క్డ్. దీనికి సంబంధించింది ఏంటి? ఇన్స్పెక్షన్ హవర్స్. సో యాక్టివిటీస్ ఐడెంటిఫై చేసాం, ఓవర్ హెడ్ ని క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాడు వాడు, డ్రైవర్ ని ఐడెంటిఫై చేసాం. థర్డ్ స్టెప్ ఏం చెప్పానన్నా? కాస్ట్ డ్రైవర్ రేట్. నన్ను ప్రీ డిటర్మైన్ రేట్ ని సార్ అంటారు, కాస్ట్ డ్రైవర్ రేట్ అంటాను. సో నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ తెలిస్తే చెప్పొచ్చు. డ్రైవర్ రేట్ అంటే ఎలా చేయొచ్చు? 2,10,000 బై సో నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ ఎన్ని, ఆర్డర్స్ మొత్తం ఎన్ని ప్రాసెస్ చేసాం నాన్న? వై కోసం 350, జెడ్ కోసం 250 అని టోటల్ 600 నా. బట్ 2,10,000 బై 600. సో దట్ ఈక్వల్స్ టు కాస్ట్ డ్రైవర్ రేట్. సో 2,10,000 బై 600 దట్ ఈక్వల్స్ టు 350. ఏమన్నా దీన్ని పెర్ ఆర్డర్ అనాలి. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కదా డివైడ్ చేసాం పెర్ ఆర్డర్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా కాస్ట్ డ్రైవర్ రేట్ కనుక్కుందాం. ఇక్కడ యాక్టివిటీ కాస్ట్ వచ్చి 8,75,000 అన్న. డివిజన్ నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ అంటే నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్. టోటల్ గా మిషన్ అవర్స్ ఎన్ని వాడడం? 50,000. క్వశ్చన్ లో ఇచ్చాను ఇన్ఫర్మేషన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే 8,75,000 బై 50,000 దట్ ఈక్వల్స్ టు 175 రూపీస్ పర్ అవర్ మిషన్ అవర్. ఇన్ ద సేమ్ వే ఇన్స్పెక్షన్ లో కూడా క్యాలిక్యులేట్ చేస్తే చెప్పమ్మా. 17.5. 1 సెకండ్ ఏమైంది? 8,75,000 కదా. డివిజన్
50,000 కదా ఓకే 17.5 రైట్ అండి థ్యాంక్ యూ 17.5 175 కాదు 17.5 అండ్ సేమ్ గా ఇన్స్పెక్షన్ కి వచ్చేటప్పటికి ఇన్స్పెక్షన్ కాస్ట్ వచ్చేటప్పటికి 1,57,500 డివిజన్ నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఇన్ టోటల్ ఈస్ 15,000 so 1,57,500 by 15,000 so inspection rate is 10.5 per inspection per hour ఇది కూడా నా ఇన్స్పెక్షన్ అవర్ ఓకే per inspection hour సో ప్రతిదీ రేట్ కనుక్కున్నాను స్టెప్ నెంబర్ 1 యాక్టివిటీ స్టెప్ నెంబర్ 2 ఓవర్ హెడ్ స్టెప్ నెంబర్ 3 డ్రైవర్ స్టెప్ నెంబర్ 4 డ్రైవర్ రేట్ ద లాస్ట్ అండ్ ఫైనల్ అన్న అసైనింగ్ ది కాస్ట్ అసైన్ చేయడానికి నువ్వు అబ్జర్వ్ చేస్తే వాడే ఇచ్చాను సో 350 per ఆర్డర్ అన్న ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి వైకి అంటే 350 జెడ్ కి ఎన్ని ఉన్నాయంటే 250 క్యాలిక్యులేట్ చేయగలమా లేదా సో కాస్ట్ అసైన్ చేయడం పెద్ద కష్టం అన్నాను చాలా ఈజీగా మనం దాన్ని చేయొచ్చు సో ఇప్పుడు మనం కాస్ట్ ని అసైన్ చేసి పర్ యూనిట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలన్నాను మనం ఓకేనా సో డ్రైవర్ రేట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం మనం సో కాస్ట్ డ్రైవర్ రేట్ ప్రతిదానికి కనుక్కున్నాను సో ఆ రేషియోలో మనం దాన్ని పంచుదాం రైట్ వైకి ఎంత జెడ్కి ఎంత సో వైకి ఎంత జెడ్కి ఎంత లాస్ట్ స్టెప్ ఇస్ అసైన్మెంట్ కాస్ట్ అసైన్మెంట్ అందరికి అర్థమవుతుందా సో కాస్ట్ అసైన్మెంట్ సో 350 per ఆర్డర్ నాన్న సో ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి 350 ఆర్డర్స్ ఉన్నాయి నాన్న సో 350 into 350 ఫర్ వై నేను అర్థం అవడం కోసం ఇన్ డీటెయిల్ గా నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇది 250 into 350 మా వైకి ఎంత జెడ్కి ఎంత అసైన్మెంట్ అర్థమవుతుందా సో 350 into 350 దట్ ఈక్వల్స్ టు 1,22,500 సో ఇలా చేయకుండా డైరెక్ట్ గా రేషియోలో పంచొచ్చా చేయొచ్చు సో జస్ట్ స్టెప్స్ అర్థం అవడం కోసం చెప్తాను అంతే 250 into 350 దట్ ఈక్వల్స్ టు 87,500 సో చెక్ చేసుకుంటే రెండింటి ఒక టోటల్ 2,10,000 సరిపోవాలి ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా వైకి జెడ్కి అసైన్ చేద్దాం ఇక్కడ వైకి ఎలా అసైన్ చేయొచ్చు సో మిషన్ అవర్ ప్రాసెసింగ్ వైకి ఎన్ని 23,000 hours so 23,000 into 17.5 that equals to 4,02,500 అలాగే ఇక్కడ నేను జెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే 27,000 hours ఇచ్చాను క్వశ్చన్ లో ఇంటూ 17.5 so that equals to 17.5 that equals to 4,72,500 in the same way na inspection kuda y ki z ki assign cheyalana so y ki anta z ki anta so y ki inspection hours vachi 4,000 into 10.5 so that equals to 2,000 into 10.5 42,000 in the same way so 11,000 into 10.5 1,15,500 సో టోటల్ చెక్ చేసుకున్నాను మొత్తం టోటల్ సరిపోవాలి సో అసైన్మెంట్ నన్ను 5 స్టెప్ ప్రాసెస్ అర్థమవుతుంది యాక్టివిటీ సర్టిఫికేషన్ వారెంట్ క్యాలిక్యులేషన్ డ్రైవర్ క్యాలిక్యులేషన్ డ్రైవర్ రేట్ క్యాలిక్యులేషన్ దెన్ అసైన్మెంట్ రైట్ సో ఇప్పుడు అల్టిమేట్ గా అబ్జర్వ్ చేస్తే టోటల్ గా వైక్ కి సంబంధించి ఎంత ఓవర్ హెడ్ ని అసైన్ చేయాలి అంటే కనుక 1,22,500 4,02,500 42,000 సో ఇది టోటల్ గా ఓవర్ హెడ్ ఫర్ టోటల్ యాక్టివిటీ నన్ను అండ్ ఇది టోటల్ యాక్టివిటీ ప్రొడక్షన్ మొత్తం ప్రొడక్షన్ యూనిట్స్ కి ఇది ఓకేనా ఒక యూనిట్ కాదు ఇది టోటల్ ప్రొడక్షన్ యూనిట్స్ కి నాన్న సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటన్నా కాస్ట్ పర్ యూనిట్ సో కాస్ట్ పర్ యూనిట్ నేను డైరెక్ట్ గా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేస్తాను రైట్ సో ఇక్కడ నీకు అర్థం అయిపోతుంది సో రైట్ జాగ్రత్తగా అర్థం చేయండి కాస్ట్ పర్ యూనిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇక్కడ నేను బ్రాకెట్ లో సో టోటల్ కాస్ట్ నాన్న సో నేను క్యాలిక్యులేట్ చేస్తాను 1,22,500 ఫర్ వై ఫర్ ఆర్డర్ ప్రాసెసింగ్ 1,22,500 ప్లస్ 4,02,500 plus 42,000. So total incurred cost of overhead for Y is 5,67,000. Second in cost divide just 5,67,000 the total cost division. ఇప్పుడు మొత్తం యూనిట్స్ కి మొత్తం యూనిట్స్ అంతా అచీవ్ అయ్యామని చెప్పాను నేను మొత్తం యూనిట్స్ ఎన్ని నాన్న వైది 2,500 యూనిట్స్ సో డివైడ్ చేస్తే డివిజన్ 2,500 యూనిట్స్ దెన్ per unit overhead cost is for Y is 226.8 per unit cost is 226.8 నా మా అర్థమవుతుందని చెప్పాను నేను సో ఇది 0.226.8 అలాగే సేమ్ వే వైక్ కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేయొచ్చు సో వైక్ సంబంధించిన ఓవర్ హెడ్ ఎంత అంటే కనుక సో 87,500 ఇక్కడ క్యాలిక్యులేషన్ 87,500 ప్లస్ 472,500 ప్లస్ 1,15,500 టోటల్ 6,75,500 6,75,500 డివిజన్ అండ్ ఇక్కడికి సంబంధించి వైక్ సంబంధించి మొత్తం యూనిట్స్ ఎన్ని నాన్న 3,000
ఇదని ఇది క్యాలిక్యులేషన్ కేవలం దేనికోసం చేస్తున్నాం మనం, ఇది వైకి జెడ్కి అసైన్ చేయాలి కాబట్టి, ఓకేనా. పర్ యూనిట్ అడిగాడు కాబట్టి చేస్తున్నాను నేను. సో లేకపోతే వైకి సంబంధించిన ఓవర్ హెడ్ ఎంత అంటే ఇలా చెప్పాలి నేను, వైకి సంబంధించిన ఓవర్ హెడ్ ఇలా అవుతుందని, రైట్. సో 6,75,500 division 3125 that equals to 216.16. సో అబ్జర్వ్ చేయడానికి ఇప్పుడు నీకు అర్థమవుతుంది, నువ్వు ఈ మెథడాలజీలో చేస్తే per hour 186.375 ఛార్జ్ అయిపోతుందన్న, ఇంటూ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అన్ని అవర్స్ ఛార్జ్ అయిపోతుంది. అక్కడ ఎక్కువ తక్కువ అనేది జరిగిపోతుంది అండర్ ఓవర్ అబ్జర్ప్షన్. వైకి ఎగ్జాక్ట్ సంబంధించిన ఓవర్ హెడ్ ఎంత అంటే 5,67,000 అన్న, పెర్ యూనిట్ ఎంత అంటే 226.8 అన్న. సో 226.8 పడాల్సింది ఇక్కడ వీడికి 186 పడింది. అంటే వీడికి అండర్ అబ్జార్ప్షన్ లో ఇక్కడ అండర్ జరుగుతుంది, తక్కువ జరుగుతుంది కదా అబ్జార్ప్షన్. కానీ ఈ మెథడాలజీలో ఎగ్జాక్ట్ గా చూసుకుంటే ఇది కొంచెం ఎక్కువ జరగాలి, సో తక్కువ జరుగుతుంది. కాస్ట్ ని ఎగ్జాక్ట్ గా వాడు యూజ్ చేసిన దాన్ని బట్టి రిసోర్స్ కన్సంప్షన్ బేస్ చేసుకుని కాస్ట్ ని అసైన్ చేసే విధానం యాక్టివిటీ బేస్డ్ కాస్ట్, రిసోర్స్ యొక్క కన్సంప్షన్ బేస్డ్ అనమాట. అందుకే ఈ మెథడాలజీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ మెథడాలజీ ఇన్ ద మోడర్న్ సిస్టమ్. అలాగే ఇక్కడ 216 అయితే చాలా, కానీ 248 అయిపోతుంది అని అర్థమవుతుందా. సో డిఫరెన్స్ ఇక్కడ కవర్ చేయాలి, రైట్. సో దిస్ ఇస్ ద వాల్యూ. సో టోటల్ చేద్దాం నేను, టోటల్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. $300 plus 450 plus 226.8, so that equals to 976.8 is the cost per unit under the ABC system. So ఇక్కడ దీనికి వచ్చేసరికి 450 plus 600 plus 216.16, that equals to 1266.16 is the system under the ABC system. Point number 3. So point number 2, ABC system calculation సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ అంతా అర్థమైందో లేదో చెక్ చేసుకున్నాను. దీనిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి నన్ను. Point number 2 completed. Unit manufacturing cost under the ABC system. యశ్వంత్ క్లియర్ అయినా, అర్థమైంది ఇది యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ లో కాస్ట్ అలొకేషన్? Yes, sir. రైట్. సాయి కిరణ్? Yes, sir. రైట్. Step number 2. So point number 2 completed na. So point number 3. Point number 3 చదువుతున్నాను. ABC Limited selling price are based heavily on cost. మన ABC కంపెనీ సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ని బట్టి డిటర్మైన్ చేయాలన్నాను. సో ఈ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే వై కాస్ట్ అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మరి డిఫరెన్స్ ఉంది కదా. దీన్ని బేస్ చేసుకుంటే 936 ని బేస్ చేసుకుని సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేస్తాను అనుకోండి, ఎంత ప్రమాదం. సో వైకి నేను సెల్లింగ్ ప్రైస్ ని 976 ని బేస్ చేసుకుని చేయడం కరెక్ట్. అలాగే జెడ్ కి 1298 ని బేస్ చేసుకుని చేసినా కూడా చాలా ప్రమాదం కదా. ఇక్కడ నుంచి చేయాల్సిన మెథడాలజీ 1266.16 ని బేస్ చేసుకుని నేను చేయాలి కదా. ఇది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో 936 కాదు 976 ఎక్కువ పెంచాలి, 1298 కాదు 1266 నేను తీసుకోవాలి. సో ఈ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. బై యూజింగ్ డైరెక్ట్ లేబర్ అవర్స్ ఆన్ అప్లికేషన్ బేస్ క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ కాస్ట్ డిస్టార్షన్ అండర్ కాస్టెడ్ ఆర్ ఓవర్ కాస్టెడ్ ఫర్ ఈచ్ ఎక్విప్మెంట్. సో కాస్ట్ డిస్టార్షన్ ఎంత, చేంజ్ ఎంత, రైట్. సో ఎక్విప్మెంట్ ఎక్స్ కి సంబంధించిన చేంజ్ ఎంత అన్న, కాస్ట్ ఎంత చేంజ్ అయింది అన్న. సో అబ్జర్వ్ చేస్తే 976 చేయాలి, 96.375 చేశాను అన్న. సో ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఈస్ క్యాలిక్యులేట్ చేయాలని డిఫరెన్స్ 976.8 జరగాలన్నా మైనస్ 936.375. సో దట్ ఈక్వల్స్ టు 40.425. This is the cost distortion for equipment Y none. Equipment Y. The same way equipment Z కూడా క్యాలిక్యులేట్ చేసిన ఈ రెండింటికి డిఫరెన్స్ 1298.5 minus 1266.16, 32.34 కాస్ట్ డిస్టార్షన్. సో ఇది ఉండాల్సినటువంటి కాస్ట్ నానా
మీకు వాయిస్ కొంచెం బ్రేక్ అయినట్టుంది కదా. సో లాస్ట్ లో వాడు మాట్లాడుతుంది కాస్ట్ డిస్టార్షన్ అమ్మా. అందరికీ వినబడుతుందా నా వాయిస్? Yes, sir. కాస్ట్ డిస్టార్షన్ అంటే డిఫరెన్స్, అంటే ఏబిసి ఫాలో అవ్వకుండా ఉంటే అంటే ఓల్డ్ సిస్టమ్ వల్ల ఎంత కాస్ట్ డిస్టార్ట్ అయ్యారు. సో కాస్ట్ తగ్గించి చూపిస్తాను. సో ఇది తగ్గిపోయిందని కాస్ట్ మన కంపేర్ టు ఏబిసి ఎక్విప్మెంట్ వై కాస్ట్ తగ్గిపోయిందన్న. కంపేర్ టు ఏబిసి ఎక్విప్మెంట్ జెడ్ కాస్ట్ పెరిగిపోయిందని ఇక్కడ, రైట్, ఓల్డ్ సిస్టమ్ వల్ల. సో ఆ ఇన్ఫర్మేషన్ డిస్టార్షన్ ఎంత అని అడుగుతున్నా, డిస్టార్షన్ నేను ఇక్కడ రాశాను, రైట్. పాయింట్ నెంబర్ 3, డిఫరెన్స్ బిట్వీన్ ది యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని అర్థం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. క్వశ్చన్ నెంబర్ 3లో క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2, ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 అండ్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 రెండు కూడా మీరు వర్కౌట్ చేయాలన్నా. క్వశ్చన్ జాగ్రత్తగా చదివితే చాలా ఈజీ అని, పెద్ద కష్టం ఏమీ కాదు. అందులో కూడా ప్రాక్టీస్ క్వశ్చన్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 అందరూ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 చదువుతున్నానని అబ్జర్వ్ చేయండి. Alpha Limited has decided to analyze the profitability of its 5 new customers. So profitability of the customers ni analysis చేద్దాం అనుకుంటున్నాను అన్నవాడు. It buys bottled water at 90 per case and sells to retail customers at a list price of 108 per case. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్. సో ఒక కేస్ కి 90 రూపీస్ కి కొని 108 కి సేల్ చేస్తాను. లిస్ట్ ప్రైస్ అంటే సేల్ ప్రైస్. The data relating to the 5 customers are A, B, C, D, E. List price is 108, selling price is 108. అయితే actual selling price is different. సో లిస్ట్ ప్రైస్ అంటే వాడు అమ్ముదాం అనుకున్నాను, యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ సో మారిపోయింది. అంటే దాని అర్థం వాడు డిస్కౌంట్ కూడా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఏకి డిస్కౌంట్ ఇవ్వలేదు అంటే 108 లిస్ట్ ప్రైస్ అయితే యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఆల్సో 108. అయితే బికి 108 లిస్ట్ ప్రైస్ అయితే యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ 106.2, అంటే దర్ ఇస్ అ డిస్కౌంట్ ఆఫ్ 1.8. అలాగే సేమ్ వే సికి ఉంది డిస్కౌంట్ 108 minus 99 అరౌండ్ 9 రూపీస్. డికి 108 minus 104.4 అరౌండ్ 3.6. ఈకి 108 minus 97.2 చాలా, ఇది కూడా చాలా ఎక్కువ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాను. సిఈకి డిస్కౌంట్ ఎక్కువ ఉంది, సికి డిస్కౌంట్ ఎక్కువ ఉంది. సో డికి
ఏకి బికి కొంచెం డిస్కౌంట్ తక్కువ ఉంది, అసలు ఏకి అయితే డిస్కౌంటే లేదని. కేసెస్ సోల్డ్, ఎన్ని యూనిట్స్ సేల్ చేసినా కూడా డేటా ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్, నెంబర్ ఆఫ్ కస్టమర్ విజిట్స్, నెంబర్ ఆఫ్ డెలివరీస్, కిలోమీటర్స్ ట్రావెల్డ్ పర్ డెలివరీ, నెంబర్ ఆఫ్ ఎక్స్పీడిటెడ్ డెలివరీస్, నన్ను ఇంకా డేటా ఇచ్చాను నన్ను ఇంకా చాలా. సో ఏమై ఉండొచ్చు ఈ డేటా? లోకేష్ చెప్పి ఏంటి డేటా? నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్, నెంబర్ ఆఫ్ కస్టమర్ విజిట్స్, నెంబర్ ఆఫ్ డెలివరీస్. ఇది ఏమై ఉండొచ్చు? నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు మనకి? అంటే సేల్ చేయడానికి అంటే నెక్కడ్ కాస్ట్. ఇవన్నీ కూడా కాస్ట్ డ్రైవర్స్. ఇవన్నీ కూడా ఏంటి? కాస్ట్ డ్రైవర్స్ అంటే మనకి ఇవన్నీ ఖర్చులు అంటే యాక్టివిటీస్ జరిగాయి, ఈ యాక్టివిటీస్ ని జరగడానికి అనేటువంటి డ్రైవర్స్ అవి అని చెప్పడం నాకు అర్థమవుతుందా? సో నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ మనకెందుకు, లేకపోతే క్వశ్చన్ లో ఇప్పుడు ఈ క్వశ్చన్ లో పర్చేజ్ ఆర్డర్స్ ఆఫ్ ఏబిసిడికి సంబంధించి ఎంతమంది ఎన్ని పర్చేజ్ ఆర్డర్స్ పెట్టారు అనేది మనకు అవసరమా? అంటే మనకి అక్కడ ఖర్చు అయింది, అక్కడ ఒక యాక్టివిటీ జరిగింది. ఏ యాక్టివిటీ జరిగి ఉండొచ్చు? ఆర్డర్ అనేది ఒక యాక్టివిటీ. ఆర్డరింగ్ యాక్టివిటీలో ఎన్నిసార్లు ఆర్డర్ చేస్తే అన్నిసార్లు ఖర్చు అవుతుంది కదా నాకు, రైట్? సో యాక్టివిటీ ఒకటి ఉంది, దాన్ని డ్రైవ్ చేసేది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేది కాస్ట్ డ్రైవర్. మీనింగ్ అర్థమవుతుందా? సో నీకు అర్థం అవడం క్వశ్చన్ లో అదే ఇస్తాను, అందుకని ఇట్స్ 5 యాక్టివిటీస్ అండ్ దేర్ కాస్ట్ డ్రైవర్స్ యాజ్ ఫాలోస్. నువ్వే అబ్జర్వ్ చేయి. ఆర్డర్ టేకింగ్ ఈజ్ ఏ యాక్టివిటీ, దానికి సంబంధించి కాస్ట్ డ్రైవర్ రేట్ 750 per పర్చేజ్ ఆర్డర్ అంట. రేట్ కూడా వాడు ఇచ్చాను నాన్న, రైట్? కానీ ఆర్డర్స్ ఎన్ని జరిగాయంటే నాకు తెలియాలి కదా, ఎందుకంటే అసలు ఆర్డర్ టేకింగ్ సంబంధించిన కాస్ట్ ఎంత అని క్వశ్చన్ అడిగితే నాకు ఆర్డర్స్ ఎన్ని తెలియాలి కదా. సో ఇది క్వశ్చన్ రివర్స్ అనమాట. సో నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ ఎన్ని అంటే ఏ కోసం 15, బి కోసం 25, సి కోసం 30, డికి 25, ఈకి 30. సో టోటల్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. అర్థమవుతుందా? అంటే 15 + 25 + 30 + 25 + 30. సో టోటల్ 125 ఆర్డర్స్ ప్లేస్ చేశారు అందరూ కలిసి, 5 కస్టమర్స్ కలిసి. ఈ 125 ఆర్డర్స్ ప్లేస్ చేస్తే నాకు ఒక్కొక్క ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రతిసారి కస్టమర్ నాకు అయిన ఖర్చు 750 rupees per ఆర్డర్ అయిందని. అంటే నాకు 93,750 rupees అనేది ఓవర్ హెడ్ ఖర్చు అయింది. ఏ ఓవర్ హెడ్ ఖర్చు అయింది? ఏ యాక్టివిటీకి అయింది ఖర్చు? ఆర్డర్ టేకింగ్ అనే యాక్టివిటీ ఖర్చు అయింది. లోకేష్ అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఏంటి? కస్టమర్ విజిట్స్. కస్టమర్ విజిట్స్ కి నెంబర్ ఆఫ్ విజిట్స్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే డ్రైవర్స్. సో ప్రతిసారి మనకు ఇందాక క్వశ్చన్ లో ఏమిచ్చాడు? నువ్వు అబ్జర్వ్ చేసి ఇందాక క్వశ్చన్ కి డిఫరెన్స్ చూస్తే ఓవర్ హెడ్ కాస్ట్ ఇచ్చి నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ చెప్పి రేట్ మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఓవర్ హెడ్ చెప్పలేదు నన్ను, నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు నన్ను. అప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తే నాకు కాస్ట్ వస్తుంది? మల్టిప్లై. సింపుల్. సో రివర్స్ లో చెప్తున్నాడు వాడు, మన క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే, రైట్? ఓవర్ హెడ్ కాస్ట్ చెప్పి నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ చెప్తే రేట్ కనుక్కోవచ్చు, రేట్ చెప్పి నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ చెప్తే మనం కాస్ట్ కనుక్కోలేము. రివర్స్ వర్కింగ్ కాదా? సో ఏదైనా ఒకటేనా, రైట్? సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్న. సో అలాగే 5 యాక్టివిటీస్ కి 5 డ్రైవర్స్, వాటి యొక్క రేట్స్ వాడు ఇచ్చాను. మనకు రేట్ క్యాలిక్యులేట్ చేసిన అవసరం లేదు, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసింది ఓవర్ హెడ్ కాస్ట్, రైట్? నెక్స్ట్ రిక్వైర్డ్. ఇది క్వశ్చన్ లోనే డేటా. ఎవరికైనా క్వశ్చన్ లోనే డేటా డౌట్ ఉంటే అడగండి. ఫస్ట్ అండర్స్టాండింగ్, క్వశ్చన్ లో ఏదైనా వర్డ్స్ అర్థం కాకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కనుక అడగండి. రైట్. సో నేను క్వశ్చన్స్ రిమైనింగ్ రిక్వైర్డ్ చదువుతున్నాను, ఒక్కొక్క పాయింట్ చదువుతాను, దాంతో పాటు నేను వాటిని సాల్వ్ చేస్తాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక అప్పుడు అడగండి మళ్ళీ. రిక్వైర్డ్ లో పాయింట్ నెంబర్ 1, కంప్యూట్ ది కస్టమర్ లెవెల్ ఆపరేటింగ్ ఇన్కమ్ of each of the 5 retail customers now being examined, A, B, C, D and E. Comment on the results. So వాళ్ళకి ఇన్కమ్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను నేను, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ మనం తయారు చేసుకుంటే కనుక స్టేట్మెంట్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్కమ్, కస్టమర్ లెవెల్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ మన ఇన్కమ్ చెప్పాలి. వాడి వరకు ఏం ఖర్చు అవుతాయి అన్ని తీసుకుంటాను పర్టికులర్స్. సో 5 కస్టమర్స్ 1 2 3 4 5. సో A, B, C, D and E. సో క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి. చాలా మంది నేను ఎవరైతే వాళ్ళు నాకు క్యాలిక్యులేషన్స్ చెప్పను. సో ఫస్ట్ ఈజ్ ఇన్కమ్ కావాలంటే సేల్ మైనస్ కాస్టే కదా మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ సింపుల్ గా. సో వాట్ ఆర్ ద సేల్స్?
సో ఏ అనేవి ఎన్ని సేల్ చేశాడు, ఏ అనే కస్టమర్ కి మనం చేసిన సేల్ ఎన్ని, అదే యూనిట్ సోల్డ్ ఈస్ 4680 ఇంటూ వాట్ ఈస్ ద ప్రైస్ పర్ యూనిట్, అంటే 108 is the list price, the selling price is also 108, so the 108 is the actual selling price. అర్థమవుతుందా? సో 4680 into 108 that equals to 5,05,440 is the sales. This called actual sales. నేను డైరెక్ట్ గా యాక్చువల్ సేల్స్ రాస్తాను, లిస్ట్ సేల్స్ కనుక్కుని మళ్ళీ డిస్కౌంట్ మైనస్ సేల్స్ అవసరం లేదు, డైరెక్ట్ గా ప్రైస్ కనుక్కుంటాను ఇక్కడ. సో బీకి వచ్చేప్పటికి ఎన్ని యూనిట్స్ సోల్డ్ 19,688 multiplied with 108 minus నా యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ నాకు ఉందన్న, డైరెక్ట్ వేసేయచ్చు 106.25, that is after discount. Okay, 19,688 into 106.25, 20,91,850 rupees. The same way C ki nana, C ki number of cases sold వచ్చి చెప్పనా 106.20. 106.20 25 వేసాను. ఓకే సారీ 106.20 into 20,90,888. 20,90,000. ఓకే సారీ 20,90,865.6. ఓకేనా, రైట్ డన్. నెక్స్ట్ 20,90,865.6 సరిపోయింది. రైట్, నెక్స్ట్ సి నాని, సికి వచ్చేవాడికి 1,36,000 యూనిట్స్ సోల్డ్ అన్న, 36,800 ఇంటూ 99 రూపీస్ అన్న, మల్టిప్లై చేంజ్ చేస్తే 1,36,800 ఇంటూ 99, దట్ ఈక్వల్స్ టు 1,35,43,200 నన్ను. ఇన్ ద సేమ్ వే డీకి వచ్చేటప్పటికి 71,550 కేసెస్ ఇంటూ 104.40, మల్టిప్లై చేయను 71,550 into 104.40, 74,69,820 rupees. The same way ఈ కూడా క్యాలిక్యులేట్ చేయను జాగ్రత్తగా, ఈకి వచ్చేటప్పటికి 8,52,930. 1 second 97.2, సో మల్టిప్లై చేస్తే ఎంతనా 8,52,930. 8,52,930 అంతేనా? Yes sir. సో 8775 into 97.2 మల్టిప్లై చేస్తే 852,930. సో సేల్స్ అవుతుందనల్లే. సో వాట్ ఈస్ ద కాస్ట్? సో క్వశ్చన్ ద కాస్ట్ cases sold selling price ఇచ్చిన, వాట్ ఇస్ ద కాస్ట్ అంటే పైన ఇన్ఫర్మేషన్ పెట్టి బైస్ బాటిల్డ్ వాటర్ at 90 per case అన్నాడు కదా. సో దిస్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, రైట్. సో డైరెక్ట్ గా మల్టిప్లై చేద్దాం అన్న, కేసెస్ ప్రతిదాన్ని 90 తో మల్టిప్లై చేద్దాం. సో మళ్ళీ తప్పదు మరి 4680 into 90. సో డైరెక్ట్ గా ప్రాఫిట్ పర్ కేస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. గ్రాస్ మార్జిన్ చూపించడం కోసం అంతే, 421,200. సో నెక్స్ట్ కూడా చేయండి అన్న అందరూ, 19,688 into 90, 17,71,920. కరెక్టేనా ఇది? 19,688 into 90, 17,71,920. Next one is 13,000. 1 crore 23,12,000. 23,12,000. Thank you. Next one 64,39,500. 64 lakhs okay, 39,500. very good, thank you. Next one 7,89,750. right now, this is cost of units sold now. So sale minus cost of goods sold is known as gross margin, as gross profit alage anochu. So gross margin, so gross margin minus cheyano dilonchi din చెప్పండి. 5,05,440 minus 421,200. First one is 84,240 nana. So gross margin of customer A is 84,240. What about the second one? 3,18,946. 3,18,946. Next C 12,31,200.
1,31,200. Next D. 10,30,320. Last D nana. 63,180. ఇది గ్రాస్ మార్జిన్. అయితే మన క్వశ్చన్ అడుగుతుంది గ్రాస్ మార్జిన్ కాదు, మనం ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ లో కస్టమర్ లెవెల్ ఆపరేటింగ్ ఇన్కమ్. సో ఇది కాకుండా మనకి ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఇప్పుడు మైనస్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే ఏంటి ఖర్చులు అంటే 5 యాక్టివిటీస్ ఉన్నాయి. సో లెస్ ఏంటి ఆర్డర్ టేకింగ్, కస్టమర్ విజిట్, డెలివరీస్, ప్రోడక్ట్ హ్యాండ్లింగ్, ఎక్స్పెడైట్ డెలివరీస్. సో ఇవన్నీ కూడా మనం మైనస్ చేస్తే దాన్ని విల్ గెట్ కస్టమర్ లెవెల్ ఇన్కమ్, ఆపరేటింగ్ ఇన్కమ్. సో ఒక్కొక్క దాన్ని మనం నెమ్మదిగా మైనస్ చేసుకుంటూ వెళ్తానా. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్డర్ టేకింగ్ కాస్ట్. ఆర్డర్ టేకింగ్ కాస్ట్ వచ్చేటప్పటికి సో నువ్వు క్యాలిక్యులేట్ చేశాను, కాస్ట్ పర్ ఆర్డర్ వాడే ఇచ్చాడు కదా, 750 ఇచ్చాను. సో క్యాలిక్యులేట్ ఎలా చేయొచ్చు దీన్ని, సో 750 ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్ ఆఫ్ ఏకి సంబంధించి నెంబర్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్స్ ఎన్ని 15. చాలా మైనస్ చేయొచ్చు నాకు సింపుల్ గా 750 ఇంటూ 15. సో దట్ ఈక్వల్స్ టు 11,250 మైనస్ చేయొచ్చు. ఇంకా సేమ్ వే నెక్స్ట్ కూడా చెప్పండి జాగ్రత్తగా. సో 750 ఇంటూ పర్ ఆర్డర్ ఇంటూ 25, 18,750. 18,750. Next one. 22,500. Very good. Next one. 18,750. Same 18,750 है ना? Yes sir. Okay, same. Right now. Next one. 22,500. 22,500. Right now. అయిపోయింది. సో తర్వాత ఆర్డర్ ట్రాకింగ్ కాకుండా టేకింగ్ కాకుండా ఇంకేమున్నాయి, సో ప్రతిదీ కూడా జాగ్రత్తగా చెప్పండి. కస్టమర్ విజిట్స్. సో సేమ్ టు సేమ్ 600 ఇంటూ నెంబర్ ఆఫ్ కస్టమర్ 2 నన్ను అంటే 1,200 మైనస్. సో నెక్స్ట్ 600 ఇంటూ 3 1,800. సో 600 ఇంటూ 6 3,600. 600 ఇంటూ 2 1,200. సో 600 ఇంటూ 3 1,800. సో మైనస్ అయిపోయింది. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ డెలివరీస్. సో 5.75 per delivery అన్న 5.75 ఇంటూ సో ఒక్కొక్క నెంబర్ ఆఫ్ డెలివరీస్ 5.75 per delivery per kilometer traveled. రెండు విషయాలు ఉన్నాయి జాగ్రత్తగా ఆలోచించాను. ఫర్ డెలివరీ పర్ కిలోమీటర్ ట్రావెల్డ్, ఒక కిలోమీటర్ అంటే ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ డెలివరీస్ కిలోమీటర్స్ ట్రావెల్డ్ పర్ డెలివరీస్ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 10 ఇంటూ 20 ఇంటూ 5.75 ఎంత అవుతుందా అర్థమవుతుంది? 10 ఇంటూ 20 ఇంటూ 5.75 ఏందన్నా 1,150. 11,500. 11,500. 10 ఇంటూ 20 ఇంటూ 5.75 1150 కదా. 11,500 కదా వచ్చింది అంతేనా? 1150 అయినా రైట్. నెక్స్ట్ అలాగే క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ సో 30 ఇంటూ 6 ఇంటూ 5.75 1035 మైనస్. నెక్స్ట్ వన్ 1725. 1725. Right. Next one. 2,300. 2,300. Next one. 3,450. 3,450. రైట్. ఇది డెలివరీస్. సో ఇంకా ఇది కాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు వాడు, ప్రొడక్ట్ హ్యాండ్లింగ్. సో ప్రొడక్ట్ హ్యాండ్లింగ్ దేని మీద ఆధారపడింది అంటే వాడు 3.75 పర్ కేస్ సోల్డ్. సో సోల్డ్ యూనిట్స్ తో మల్టిప్లై చేయండి అన్న. సో నేను ఒకటి క్యాలిక్యులేషన్ చెప్తాను. 3.75 ఇంటూ సో ఏకి ఎన్ని సోల్డ్ యూనిట్స్ అన్న 4680. సో మల్టిప్లై చేయండి. 3.75 ఇంటూ 4680 17,550. 17,550. ఇన్ ద సేమ్ వే మిగతా కూడా మైనస్ చేసి చెప్పండి వాల్యూస్. 73,830. 73,830. 73,830. Okay. Right. Next. 5,13,000. 5,13,000. Right. Next one. 2,68,312.5. 312.5. Right. Next one. 32,906.25. 32,906.25. So minus 10 అనేది కూడా. సో లాస్ట్ అండ్ ఫైనల్ అయినా ఇంకొక యాక్టివిటీ ఉందన్నా ఎక్స్పెడైటెడ్ డెలివరీస్. సో వీటిలో 2,250 పర్ ఎక్స్పెడైటెడ్ డెలివరీ అన్న. సో ఎన్ని ఉన్నాయో చూడన్నా. ఇది కేవలం ఒకరికే ఉందన్న. సో లాస్ట్ యాక్టివిటీ లాస్ట్ కస్టమర్ ఈకి ఉందన్న, ఓన్లీ 1 డెలివరీ ఉందన్న. సో ఇంటూ 2,250 మైనస్ డైరెక్ట్ గా దీన్ని చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇది కస్టమర్ లెవెల్ ఇన్కమ్ అనమాట.
సో ఇది గ్రాస్ మార్జిన్ అయితే కస్టమర్ లెవెల్ యాక్టివిటీస్ అన్ని మనం చూసుకుంటే ఒక కస్టమర్ కి ఎక్కువ కస్టమర్ తక్కువ అవుతుందని ఇన్కమ్ సో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో వాట్ ఇస్ ద కస్టమర్ లెవెల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి, మైనస్ చేయండి. గ్రాస్ మార్జిన్ నుంచి అన్ని ఇన్కమ్స్ మైనస్ చేసి వాట్ ఇస్ ద కస్టమర్ లెవెల్ ఇన్కమ్. సో ఏకి ఎంత, బికి ఎంత, సికి ఎంత? 53,090. 53,090. సో ఏకి 53,090 రైట్. బికి 2,23,531. 2,23,531 రైట్. నెక్స్ట్ వన్ 6,90,375. 6,90,375 7,39,757. 7,39,757 లాస్ట్ వన్. సో పాయింట్స్ వేరియేషన్ అంటే పాయింట్స్ ఉన్నాయన్న ప్రాబ్లం ఏం లేదు, చెప్పండి. 2523.75. 23.75. 2523.7 అంతేనా? 75. రైట్. 2523.75. సో దీంతో సో మనం కస్టమర్ ఆపరేటింగ్ ఇన్కమ్ అని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసాం నాన్న. సో దీని మీద వాడు అడుగుతున్న క్వశ్చన్ లో ఇంకో పాయింట్ అక్కడ ఏం చెప్తాడో మనకి అబ్జర్వ్ చేస్తే Last one 273.75 వస్తుంది సార్. 273.75 వచ్చింది సార్. 273.75. సరిగ్గా క్యాలిక్యులేట్ 273.75 అన్న. Yes sir. ఓకేనా రైట్. సో ఇన్కమ్ చాలా తక్కువ ఉంది. ఇన్కమ్ ఇక్కడ ఉన్న దాని ప్రకారం చూస్తే వాట్ ద హైయెస్ట్ ఎర్నింగ్ కస్టమర్ అంతా మనం చూసుకుంటే కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే మోస్ట్ ప్రాఫిటబుల్ కస్టమర్ ఎవరు దీనిలో? D. డి నన్. సో డి ఇస్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ కస్టమర్. ఓకేనా. అయితే మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు వాడు అబ్జర్వ్ చేస్తే కంప్యూట్ ది కస్టమర్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్ ఈచ్ 5 రీటైల్ కస్టమర్స్ నౌ బీయింగ్ ఎగ్జామిన్డ్, కమెంట్ ఆన్ ది రిజల్ట్స్ అన్నాడు. సో దీన్ని బట్టి రిజల్ట్ చూసుకుంటే డి ఇస్ ద హైయెస్ట్ ప్రాఫిట్ అనేది మనం చెప్పొచ్చు. రైట్. దీనికి మనం ఏం చెప్పొచ్చు? డి ఇస్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ కస్టమర్. అయితే దీన్ని మనం కమెంట్ చేయమని అడుగుతాడు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా మాట్లాడుకుంటే డి కన్నా సి ఎక్కువ పీసెస్ సేల్ చేశాడు కదా. సెల్లింగ్ ప్రైస్ 108 కదా, కాస్ట్ 90 కదా, మరి సికి ఎందుకు ప్రాఫిట్ రాలేదు అంటే రీజన్ ఏం చెప్పచ్చు నాన్న? కాస్ట్ వేరియన్సెస్. కాస్ట్ సేమ్ కదా, 90 రూపీసే. కాకపోతే సేల్ ప్రైస్ కి డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చాం నేను సికి. సికి నువ్వు అబ్జర్వ్ చేస్తే సికి ఇచ్చిన డిస్కౌంట్ ఎంత? 108 కి 99 కి డిఫరెన్స్ ఎంత? అరౌండ్ 9 రూపీస్ డిస్కౌంట్ నాన్న. అయితే డికి డిస్కౌంట్ అంత లేదు కదా. సో డికి డిస్కౌంట్ తగ్గడం వల్ల ఈవెన్ తో తక్కువ క్వాంటిటీ సేల్ చేసినప్పటికి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. కానీ సికి డిస్కౌంట్ ఎక్కువ అవడం వల్ల ఈవెన్ తో ఎక్కువ క్వాంటిటీ సేల్ చేయగలిగినప్పటికీ ప్రాఫిట్ ఎక్కువ రాలేదు. రైట్ అన్న? అర్థమవుతుంది చెప్పాను నేను. ఫ్రమ్ వాల్యూమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే C is higher, but gets more discount. From volume point of view చూస్తే C is higher, మన హైయర్ కదా C. సో దాంతో పాటుగా మళ్ళీ మోర్ డిస్కౌంట్ ఇస్తాం. మరి C కస్టమర్ కి డిస్కౌంట్ అనేది ఎక్కువ ఉంటుందన్న. సో కాబట్టి ఏమైందన్న? C యొక్క ఇన్కమ్ అనేది the profit is lesser. Profit of C is lesser when compared to D. సో D తో కంపేర్ చేస్తే ప్రాఫిట్ ఎందుకు తగ్గింది అంటే అరౌండ్ ఒక 40,000 డిఫరెన్స్ వస్తుందన్న, 50,000 డిఫరెన్స్ వస్తుంది. రీజన్ ఏంటంటే C కి ఎక్కువ హైయర్ క్వాంటిటీ ఉన్నప్పటికీ, వాల్యూమ్ హైయర్ ఉన్నప్పటికీ వాటికి డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చేస్తానన్న. అందువల్లే C ఈజ్ ప్రాఫిట్ ఈజ్ లెసర్ దాన్ ది D. ఈ పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. సో దీనిలో అర్థం చేసుకోవాల్సిన పాయింట్ నెంబర్ కమెంట్ మీనింగ్ ఎదినా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. స్టేట్
what insights are gained by reporting both list selling price and actual selling price for each customer. సో రెండింటిని ప్రజెంట్ చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఎస్ డెఫినెట్ గా నువ్వు అబ్జర్వ్ చేస్తే దీనిలో సో మనకి సేల్స్ క్వాంటిటీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనిలో ఏ బి సి డి ఈ సో వీళ్ళ క్వాంటిటీ తీసుకుంటే ఏకి క్వాంటిటీ వచ్చి 4,680 cases. So B की quantity 19,688, C की 136,800, D की 71,550, E की 8,770. సో సేల్స్ ఎలా జరుగుతాయి ప్రోడక్ట్. సో వీటికి మనం ఇచ్చినటువంటి డిస్కౌంట్ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఏకి ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 108 క్వాంటిటీ నిల్. సో బికి ఇచ్చిన డిస్కౌంట్ 108 కి 106.2 కి 3.8 rupees అంతేనా. 2.8 సారీ 1.8 1.8. నెక్స్ట్ సికి వచ్చేటప్పటికి 9 rupees, డికి 3.6 డిస్కౌంట్, ఈకి 10.8. 10.8. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎక్సెప్ట్ ఈ నేను ఈ ఒక్కటి పక్కన పెట్టుకుంటే వాల్యూమ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కౌంట్ ఇచ్చాడు కదా చూడండి. ఇక్కడ హైయెస్ట్ వాల్యూమ్ ఉంది కాబట్టి హైయెస్ట్ డిస్కౌంట్. సో డీకి దాని తర్వాత వాల్యూమ్ ఉంది కాబట్టి కొంచెం తగ్గించండి డిస్కౌంట్. సో ఇంకొంచెం తక్కువ వాల్యూమ్ ఉంది కాబట్టి తక్కువ, అంటే ఎక్కువ క్వాంటిటీ ఎవరు ఆర్డర్ చేస్తే వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాము ఎక్సెప్ట్ సి. సో ఇది మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి విషయం నాకు. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, డిస్కౌంట్ గివెన్ టు కస్టమర్స్ పర్ కేస్ has a direct relation with sales except E none. So except customer E. సో సేల్స్ కి డిస్కౌంట్ ఒక రిలేషన్ జనరల్ గా కూడా అందరూ చేసేది ఇదే. ఎక్కువ క్వాంటిటీ సేల్ చేస్తే వాడికి ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాము, తక్కువ క్వాంటిటీ సేల్ వాడికి ఎక్కువ డిస్కౌంట్ ఉంటేనే కదా. అప్పుడు ఎక్కువ డిస్కౌంట్ ఎప్పుడు వెళ్తూ వెళ్ళాలి, క్వాంటిటీ సేల్ పెరగాలి అనుకుంటే మనం డిస్కౌంట్ అనేది ఎక్కువ ఇవ్వాలి. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూ మనం అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 2 నన్. సో వాడికి తెలుస్తుంది అనమాట, మన సపరేట్ గా ఇలా మెన్షన్ చేయడం వల్ల నువ్వు ఎక్కువ కేసులు సేల్ చేసావు కాబట్టి నీకు ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాను, తక్కువ చేసిన వాళ్ళకి తక్కువ డిస్కౌంట్ ఇచ్చాను ఇన్ఫర్మేషన్ నువ్వు మెన్షన్ చేసిన మీనింగ్ అనమాట. అలా మెన్షన్ చేయడం కోసమే మనం సపరేట్ లిస్ట్ ప్రైస్ అండ్ అనేదాన్ని యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ సపరేట్ చేసి ప్రజెంట్ చేయాలి. క్యాలిక్యులేషన్ లో ఇన్కమ్ క్యాలిక్యులేషన్ మనం చేయలేదు కానీ బట్ యాక్చువల్గా అలా ప్రజెంట్ చేస్తే ఇంకా మంచిది క్వశ్చన్ కి, ఎందుకంటే దానివల్ల వాళ్ళకి తెలుస్తుంది ఎవరికి ఎంత డిస్కౌంట్ వచ్చింది ఏంటనే విషయం. రైట్, సో దీంతో క్వశ్చన్ నెంబర్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 is completed. Right now, so practice question number 1 kuda work done. So illustration number 1 and 2, practice question number 1. So 3 questions work cheyandi andro. So దీంతో activity based costing మీద sums complete అయిపోయినాయి. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి.